ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్కు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కొద్దిసేపటి కిందనే సింగరేణి ఏర్పాటు చేసిన ఫుట్బాల్ మ్యాచ్ అయితే ఉప్పల్ స్టేడియం వేదిక కూడా ప్రారంభం కావడం జరిగింది. ఈ వేదికను తో పాటు ముఖ్య అతిథిగా ఇటు ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ కొద్దిసేపటి కిందనే ఉప్పల్ స్టేడియం చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో ఈ మ్యాచ్లో భాగంగానే తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత రాహుల్ గాంధీ, ఇటు మెస్సీ కూడా సరదాగా కొద్దిసేపు ఫుట్బాల్ మ్యాచ్ కూడా ఆడనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అంటే మొత్తం మెస్సీ రాకతో ఇటు ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ రాకతో కూడా ఇటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అభిమానులు అయితే ఉప్పల్ స్టేడియానికి అయితే వచ్చి తర్వాత అతన్ని చూడడానికి ప్రత్యక్షంగా చూడడానికి కూడా ఇక్కడికి భారీగా వారి అభిమానులు అయితే ఇక్కడికైతే తరలి రావడం జరిగింది. ఈరోజు దేశంలో ఇటు కోల్కతాకు సంబంధించి పర్యటన ముగించిన తర్వాత నేరుగా హైదరాబాద్కి చేరుకోవడం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఫలక్నామాలోని కొంతమంది సంబంధించి కూడా ఒక 100 మందితో కూడా అతను అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నేరుగా అక్కడి నుంచి ఇటు రోడ్ మార్గం ద్వారా కూడా ఉప్పల్ స్టేడియంకి అయితే కొద్దిసేపటి కింద అయితే చేరుకోవడం జరిగింది. మొదటగా రాహుల్ గాంధీ, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప్పల్ స్టేడియం చేరుకున్నారు. తర్వాత ఘనస్వాగతం ఇటు రాహుల్ గాంధీకి ఘనస్వాగతం ఉప్పల్ స్టేడియం సంబంధించి కూడా ఘనస్వాగతం వాళ్ళైతే ఘనస్వాగతం ఏర్పాటు చేసి స్వాగతం అయితే పలకడం జరిగింది. మరొక పక్క ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ సంబంధించి కూడా అతన్ని వెల్కమ్ సంబంధించి కూడా గ్రాండ్గా ఇటు ఏర్పాటు చేసి తర్వాత డప్పు వాయిదాలతో కానీ తర్వాత ఇత కళాకారుల ఎదురుగా వెళ్ళి తర్వాత స్వాగతం పలికిన పరిస్థితి అయితే ఉంది. కానీ మొత్తం ఈ మెస్సీని చూడడానికి ఇప్పుడు ఇటు కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల అభిమానులు ఇక్కడికి వచ్చి మెస్సీని చూడాలి, తర్వాత అతని ఆటకు సంబంధించి కూడా ప్రత్యక్షంగా చూడాలని చెప్పి కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రేక్షకులు కానీ తర్వాత ఇక్కడ వచ్చిన ప్రముఖులు కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా మరొక పక్క పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర పోలీస్ శాఖ దాదాపు 2500 మందికి సంబంధించిన కూడా పోలీస్ శాఖ నేతృత్వంలో కూడా మ్యాచ్కి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. 100ల సంఖ్యలకు సంబంధించి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి వాటిని స్వయంగా రాచకొండ సిపి సుధీర్ బాబు కమాండ్ కంట్రోల్లో పర్యవేక్షిస్తున్నారు. ఇటు డీజీపీ కూడా మధ్యాహ్నం నుంచి కూడా ఈ ఏర్పాట్లపైన కూడా పరిశీలించడం జరిగింది. ఈరోజు మెస్సీ వస్తున్న నేపథ్యంలో అయితే ఈరోజు ఎక్కడైతే కోల్కతాలో జరిగిన ఒక ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా హైదరాబాద్లో చాలా జాగ్రత్తలతో పాటు పటిష్టమైన భద్రతలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుని ఆ మేరకు కూడా ఇప్పటికే పోలీస్ శాఖ నిర్వహించడం జరిగింది. ఇప్పటివరకు ఉప్పల్ స్టేడియంలో దాదాపు టికెట్లకు సంబంధించి దాదాపు 25,000 మంది పైగా కూడా వాళ్ళైతే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నట్లు కూడా నిర్వాహకులు అయితే వెళ్లించి జరిగింది. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేయడం జరిగింది. మెస్సీ ఎప్పుడెప్పుడు గ్రౌండ్లోకి వస్తారనేది కూడా అందరూ కూడా ప్రేక్షకులు అయితే లోపల ఎంతో ఉత్సాహంగా కూడా ప్రస్తుతం అయితే ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి మెస్సీని చూడాలి అని చెప్పి కూడా చాలామంది కూడా ఫుట్బాల్ అభిమానులు అయితే ఇప్పటికే ముఖ్యంగా కేరళ రాష్ట్రానికి సంబంధించిన కూడా అనేక మంది ఫుట్బాల్ అభిమానులు అయితే ఇప్పటికే హైదరాబాద్ రాష్ట్రానికి వచ్చి తర్వాత ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకొని మరి ఇక్కడికైతే రావడం జరిగింది. తనను చూడాలి, తనను ఆ మ్యాచ్ని ప్రత్యేకంగా వీక్షించాలని చెప్పి కూడా ఎంతో ఆశగా ఇక్కడికైతే రావడం జరిగింది. మరి కాసేపట్లో కూడా ఇప్పటికే సింగరేణికి సంబంధించిన ఫుట్బాల్ ఆట ప్రారంభమైంది. తర్వాత ప్రేక్షకులకు సంబంధించి కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం నిలిపేందుకు కూడా ఇటు మంగ్లీ కానీ తర్వాత సింగర్స్ రాహుల్ సిప్లిగంజీ సంబంధించిన పాటలు పాడుతూ తర్వాత లేజర్ షోలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉప్పల్ స్టేడియం లోపల ఉంది. ప్రేక్షకులు కూడా కేరింతలు కొడుతూ మెస్సీ ఎప్పుడెప్పుడు అని చెప్పి కూడా ఎదురు చూస్తూ వాళ్ళంతా కేరింతలు కొడుతూ కూడా ఆ మ్యాచ్ని తిలకించేది కూడా ఎంతో ఆసక్తికరంగా అయితే ప్రస్తుతం అయితే ఉన్నారు. ఇప్పటివరకు అభిమానులు కూడా ఒక్కొక్కరు వారితో మాట్లాడించే ప్రయత్నం చేసినప్పుడు మెస్సీ కోసం ఎంత దూరం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము, తర్వాత మెస్సీ ఒక్కసారి కనపడితే చాలు మాకు లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా వాళ్ళు అభిమానులు అయితే చాలామంది చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు మెస్సీ ఆట కోసం మరి కొద్ది క్షణాల్లో మాత్రం ఆ ఆటను తిలకించేందుకు కూడా చాలామంది ఇటు వివిధ సామాజిక మాధ్యమాల్లో కానీ తర్వాత ప్రత్యక్షంగా కానీ చూపించేందుకు కూడా చాలా వరకు ఆసక్తికరంగా ఫుట్బాల్ ప్లేయర్లు అయితే ఇప్పటివరకు అభిమానులు అయితే ఇప్పటికే వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మెస్సీ ఉప్పల్ స్టేడియంకి అయితే చేరుకున్న అతనికి ఘనస్వాగతం పలికి అతన్ని లోపలికి వెళ్ళగానే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత రాహుల్ గాంధీ కూడా స్వాగతం పలికి ఉప్పల్ స్టేడియం లోపలికి అయితే తీసుకువెళ్ళిన పరిస్థితి అయితే ఉంది.
స్టేడియం లోపల మొత్తం కూడా కేరింతలతో తర్వాత ఆహ్లాదకరమైన వాతావరణం మెస్సీ మెస్సీ అంటూ కూడా భారీ ఎత్తున నినాదాలు చేస్తూ కూడా అభిమానులు అయితే కేరింతలు అయితే కొడుతూ ఉన్నారు. కొద్ది క్షణాల్లో మాత్రం మెస్సీ ఆట ఇటు సీఎం రేవంత్ రెడ్డి తర్వాత ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజమైన మెస్సీ కూడా ఇద్దరు కూడా సరదాగా కొద్దిసేపు మ్యాచ్ ఆడతారు. అనంతరం ఇక్కడ నుంచి అయితే తర్వాత వీళ్ళిద్దరు ఆడిన తర్వాత ఇటు రాహుల్ గాంధీ కూడా ఈ మ్యాచ్కి సంబంధించి కూడా కొద్దిసేపు సరదాగా ఆడుతున్నట్లు కూడా ఇప్పటికే వాళ్ళు షెడ్యూల్ అయితే ప్రకటించారు. కాబట్టి మరి కాసేపట్లో కూడా ఆ మ్యాచ్ తిలకించేందుకు కూడా ఇటు స్టేడియంలో ఉన్న అభిమానులు కానీ తర్వాత వివిధ మాధ్యమంలో వీక్షిస్తున్న అభిమానులు కూడా ఆసక్తికరంగా ప్రస్తుతం అయితే ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లో కూడా ఆ మ్యాచ్ అయితే ప్రారంభం అవుతుంది. ఇప్పటికే మెస్సీ వచ్చిన నేపథ్యంలో కూడా ఇటు ఎవరైతే ఈవెంట్ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా అంగరంగ వైభవంగా మెస్సీకి అయితే వెల్కమ్ చెప్తూ కానీ తర్వాత ఇక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో అయితే ప్రస్తుతం అయితే చేయడం జరిగింది. మరి కాసేపట్లో కూడా మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఇప్పటికే అభిమానులందరినీ కూడా లోపలికి పంపించి తర్వాత బయట అయితే ఒక నిర్మానుషమైన ప్రదేశం అయితే ఉంది. కానీ లోపల కేరింతలతో తర్వాత నినాదాలతో అయితే మారుమోగిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో వారి ఎదురుచూపులకు మెస్సీ ప్రత్యక్షమై తర్వాత వారి ఆనందానికి అయితే ఆనందం కల్పించే విధంగా కూడా అక్కడ మ్యాచ్ ఉంటుంది. కాబట్టి ఆ మ్యాచ్ తిలకించేందుకు అభిమానులు అయితే కేరింతలతో ఆనందంతో కూడా అయితే లోపల కేరింతలు అయితే పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒట్టు స్టూడియో.